ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఓపెన్ చేశాను. రోజు అంతే, ఒక న్యూస్ అయితే రోజు ఒక ఒక కేసు అయితే రోజు కంపల్సరిగా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే లవ్వర్స్తో ప్రియుడితో భర్తలను చంపడం. ఇది ఒక షోక్ అయిపోయింది. ఒక ప్రాణం తీసే రైట్స్ లేవు. నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఒక డ్రమ్ములో ఒక ప్రియుడితో ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ వేసిందంటే అది కూడా గొప్ప టాలెంటెడ్ పర్సనే లేడీ. నేను ఈరోజు చూశాను. నిన్నటికి నిన్న ఇలాంటి న్యూస్ లేకుండా సోషల్ మీడియా డైలీ ఉండట్లేదు. భర్తను చంపేసి ప్రియుడితో ముక్కలు చేసి ఆ బ్యాగును పట్టుకొని ఎక్కడ పడేయాలో అర్థం కాక లవ్వరు వైఫ్ 3 అవర్స్ మొత్తం రౌండ్స్ కొట్టారంట. అంటే అడ్డు భర్తనే ఉన్నాడు. చంపే రైట్స్ మీకు లేవు, కాకపోతే విడిపోండి. రేపొద్దున మీరు కూడా పాతగా అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా ఆయన వదిలేసి ఇంకో లేడీతో పోయినప్పుడు మీకు కూడా సేమ్ మిమ్మల్ని కూడా అలాగే వదిలించుకోవడానికి అక్కడున్న మీ ప్రియుడు కూడా అదే పని చేస్తాడు. గ్యారంటీ ఏంది? భర్త దగ్గరనే మీరు నమ్మకంగా లేకపోతే అది కూడా ప్రాణం తీసే రైట్స్ ఎవ్వరికీ లేవు. పిల్లలను కూడా లెక్క చేయకుండా పిల్లలను ముందట చంపడం అంటే అది ఎంతవరకు అంటే ఇలాంటి చైల్డ్ మెంటాలిటీలు కూడా రేపు పొద్దున వాళ్ళు కూడా అలాంటి క్రిమినల్లే తయారవుతారు. భారతదేశానికి ఒక విలువ ఉంది. భరతమాత అని అనడానికి కూడా ఇప్పుడు అలాంటి కలంకం తీసుకొస్తున్నారు. దీంట్లో మంచి లేడీస్ ఉన్నారు, ఇలాంటి లేడీస్ ఉన్నారు. కానీ పద్ధతి గల వాళ్ళకు కూడా లేడీస్ మీద ఒక బ్యాడ్ అభిప్రాయం పడిపోయింది. ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియాలో. నువ్వు ఇంత ఆ లవ్వర్కు సపోర్ట్ ఇచ్చినప్పుడు రేపు నీ గురించి కూడా ఆయన కూడా నువ్వు కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది టెంపరవరీ హ్యాపీనెస్. ఆ టెంపరవరీ హ్యాపీనెస్ వెతుక్కుంటా భర్తలను మర్డర్ చేసుకుంటా పోవడం ఏంది తల్లి? ఇది ఘోరమైన విషయం. భర్తను వదిలించుకుంటావు కానీ అక్కడ నీ పుట్టింటి వాళ్ళు వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళి 10 మందిలో ఘోరంగా అనిపించుకోవడము. తర్వాత ఆ పుట్టిన పిల్లలు నడి రోడ్డు పడిపోతున్నారు. పిల్లల గురించి కూడా ఆలోచిస్తలేరు, లవ్వర్ల గురించి ఆలోచించినట్టు. ఏంది అసలు భారతదేశం ఎక్కడికి వెళ్తుంది? ఒక లేడీకి అటెక్ట్ అయ్యి లవ్ అసలు మీకు లవ్ అనేది ఈరోజు రేపు యూత్ పిల్లలు వెళ్ళట్లేదు. హౌస్